మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగివెళుతూ ఉన్నాడు. దిగివెళుతూ ఉన్నప్పుడు మార్గము మధ్యలో దొంగల చేతిలో చిక్కబడి మరి దొంగలు అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టినట్లుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. యెరూషలేము అనగా దేవుని యొక్క ఇల్లు, యెరూషలేము అనగా దేవుని యొక్క గృహము. మరి అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి దిగి వెళ్ళిపోతున్నాడు. పాపము ప్రదేశానికి, పాపం అనేటువంటి స్థలానికి, యెరికోకి దిగి వెళుతున్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నతంగా ఎదిగి, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గొప్పగా వెదుగుతూ ఉన్నప్పుడు, వాక్యము చేత ఎదుగుతూ, దేవుని యొక్క సంతోషములో పాలు భాగస్తులవుతూ, సడన్గా అతను ఏం చేస్తున్నాడంటే యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టుకున్నాడు, ఉన్నతమైనటువంటి ఆనందాన్ని వదిలిపెట్టేశాడు. దేవుని వాక్యములో ఉన్నటువంటి సంతోషాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాడంటే దేవుడిని విడిచిపెట్టేసి యెరికోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచిపెడతావో, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడతావో, దేవుని యొక్క ఇంటిని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, సాతాను ఏం చేస్తుందంటే వెంటనే నీవు సాతానికి అవకాశం ఇచ్చిన వాడవైపోతావు. వెంటనే సాతాను నిన్ను బంధించి, ఈ వ్యక్తిని బంధించింది, కొట్టింది, కొర ప్రాణముతో విడిచిపెట్టి అతని యొక్క దుస్తులను దోసుకున్నట్లుగా వాక్యం చూస్తాం. అంటే దుస్తులు అనగా, బట్టలు అనగా రక్షణ వస్త్రాన్ని దొంగిలించింది, నీవు పొందుకున్న ఆనందాన్ని దొంగిలించింది, నీవు దేవుని సన్నిధిని దొంగిలించింది, నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించింది. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడైతే కోల్పోతున్నావో, వెంటనే సాతాను నిన్ను బంధించేస్తుంది. సాతాను నిన్ను దొంగిలించేసి నిన్ను కొర్ర ప్రాణముతో విడిచిపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు కొర్ర ప్రాణముతో ఉన్నప్పుడు ఆ మార్గంలో అనేక మంది వచ్చారు, అనేక మంది చూసుకుంటూ వెళ్ళారు, కానీ ఎవరు కూడా అతనికి ఆశ్రయం ఇవ్వాల, ఎవరు కూడా అతని పడిన స్థితిని చూసి లేవనెత్తలా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచి సమరయుడు ఆ మార్గాన్ని వచ్చాడు. మంచి సమరయుడు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు. నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టినా, దేవుని యొక్క రక్షణను కోల్పోయినా, దేవుడు నిన్ను విడిచిపెట్టలా. మనుషులైతే విడిచిపెట్టేశారు, చూస్తూ వెళ్ళిపోయారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలే. అయితే సమరయుడు దేవుడు ఏం చేశాడంటే నిన్ను పట్టించుకొని నిన్ను రక్షించి